అమ్మీటర్ అండ్ వోల్ట్మీటర్ కనెక్షన్కి సంబంధించి అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తారా, ప్యారలో కనెక్ట్ చేస్తారా, వోల్ట్మీటర్ సిరీస్లో కనెక్ట్ చేస్తారా, ప్యారలో కనెక్ట్ చేస్తారా అనేటువంటి క్వశ్చన్ బేసిక్గా మనకు ఎగ్జామ్స్లో వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏం చెప్పాము, అమ్మీటరు మనం చూస్తే కరెంట్ని మెజర్ చేస్తుంది, వోల్ట్మీటర్ వోల్టేజ్ని మెజర్ చేస్తుంది. అయితే ఇక్కడ అమ్మీటర్ అనేది ఎప్పుడైనా సరే సిరీస్లో కనెక్ట్ చేస్తాము, వోల్ట్మీటర్ అనేది ఎప్పుడైనా సరే ప్యారల్లో కనెక్ట్ చేస్తాము. మరి దీనికి సంబంధించినటువంటి రీజన్ అనేది నేను 2 విధాలుగా చెప్పాను. ఒకటి ఏంటంటే ఇక్కడ అమ్మీటర్ గురించి ఫస్ట్ మాట్లాడితే అమ్మీటరు కరెంట్ని మెజర్ చేస్తుంది. మరి కరెంట్ అనేది ఎప్పుడైనా సరే ఒక వలయంలో ఒక పాత్లో ఉంటుందన్నమాట, ఒక మార్గంలో. అంటే మనం బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో చూసినప్పుడు ఒక బ్యాటరీ యొక్క రుణాత్మకమైనటువంటి ధ్రువణత నెగిటివ్ పొలారిటీ నుంచి ఒక పాజిటివ్ పొలారిటీ వైపు ఎలక్ట్రాన్స్ ఒక వలయంలో ప్రవహిస్తాయని చెప్పిన. అంటే ఆ ఎలక్ట్రాన్స్ యొక్క ప్రవాహమే కరెంట్ అని చెప్పేసి అనుకున్నాం. మరి బేసిక్గా అది కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్లో పాజిటివ్ నుంచి నెగిటివ్ అని చెప్పాం, అంటే ఎలక్ట్రాన్ యొక్క దిశకి దానికి వ్యతిరేక దిశలో అని చెప్పాం. బట్ వాట్ ఎవర్, అంటే కరెంట్ యొక్క ప్రవాహము ఎప్పుడైనా సరే ఒక వలయంలో ఒక మార్గంలో ఒక పాత్లో ఉంటుందన్నమాట. కాబట్టి ఒక మార్గంలో ఉన్నటువంటి కరెంట్ని మెజర్ చేయడానికి అమ్మీటర్ అనేది సిరీస్లో, అంటే ఆ పర్టికులర్ వలయంలో సిరీస్లో కనెక్ట్ చేయాలన్నమాట. అంటే ఆ వలయంలో ఒక పాయింట్ దగ్గర ప్రవహిస్తున్నటువంటి కరెంట్ని అది మెజర్ చేయాలంటే ఆ వలయంలో అది సిరీస్ కనెక్షన్లో ఉంచాలి. అందుకని సిరీస్లో కనెక్ట్ చేస్తారని చెప్పేసి అమ్మీటర్కి సంబంధించి. మరి వోల్ట్మీటర్ సంబంధించి వోల్టేజ్ అనేది ఎప్పుడైనా సరే పొటెన్షియల్ డిఫరెన్స్, అంటే 2 పొటెన్షియల్ పాయింట్స్ మధ్య ఉన్నటువంటి భేదం ఏదైతే దాన్నే వోల్టేజ్ అని చెప్పేసి అన్నాం. కాబట్టి మనం ఇక్కడ చూస్తే డీసీకి సంబంధించి పాజిటివ్ పొలారిటీ, నెగిటివ్ పొలారిటీ, అదేవిధంగా ఏసీకి సంబంధించి ఒక ఫేజ్ అండ్ న్యూట్రల్, ఈ 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదం ఏదైతే ఉన్నదో ఆ భేదాన్ని మనము ఇక్కడ మెజర్ చేయాలి వోల్ట్మీటర్ ద్వారా. అంటే ఆ 2 పాయింట్స్ మధ్యలో పెట్టాలన్నమాట, అంటే ప్యారల్లో పెట్టాలి వోల్ట్మీటర్ని. సో ఆ విధంగా వోల్ట్మీటర్ అనేది ప్యారల్గా పెట్టాలన్నది ఇక్కడ మనము దానికి సంబంధించి చెప్పాము. మరి రెండవ కారణం మనం చూస్తే ఇంటర్నల్ రెసిస్టెన్స్, అంటే అమ్మీటర్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని మనం గమనించినప్పుడు దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అని చెప్పాం, అంటే ఆల్మోస్ట్ 0 అని చెప్తాం. ఎందుకనంటే అమ్మీటర్లో ఉన్నటువంటి కాయిల్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కాయిల్ అనేది తక్కువ చుట్టలను కలిగి ఉండి ఒక థిక్ వైర్ని కలిగి ఉంటుంది అనమాట. అంటే మందమైనటువంటి వైర్ని కలిగి ఉంటుంది. అంటే దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉండి నెంబర్ ఆఫ్ టర్న్స్ చుట్టాలు తక్కువ ఉన్నాయి కాబట్టి లెంత్ తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి రెసిస్టెన్స్ మనం చూసినట్టయితే రెసిస్టెన్స్ ρL/A అన్నాం కాబట్టి లెంత్ తక్కువ ఉన్నది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉన్నది. కాబట్టి అమ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ అనేది, అంటే లోపల ఉన్నటువంటి కాయిల్ యొక్క రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఓవరాల్ అమ్మీటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం అక్కడ నేర్చుకున్నాం అమ్మీటర్కి. కాబట్టి రెసిస్టెన్స్ అనేది ఆల్మోస్ట్ 0. మరి ఇక్కడ వోల్ట్మీటర్ గురించి మాట్లాడినప్పుడు వోల్ట్మీటర్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉండి థిన్ వైర్ ఉంటుంది అనమాట, అంటే పలుచని వైర్ ఉంటుంది. ఆ రకంగా దీని యొక్క లెంత్ ఎక్కువ ఉండి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే రెసిస్టెన్స్ మరి ఏ విధంగా ఉంటుంది, ρL/A కాబట్టి లెంత్ ఎక్కువ ఉండి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే వోల్ట్మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ. కాబట్టి మీరు రెసిస్టెన్స్ తక్కువ ఉన్నటువంటి అమ్మీటర్ని ప్యారల్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ లోడ్కి వెళ్ళేటటువంటి కరెంట్ మొత్తం కూడా అమ్మీటర్లోకి వెళ్ళిపోయి అమ్మీటర్ కాలిపోతుంది అనమాట. మరి వోల్ట్మీటరు ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్నటువంటి వోల్ట్మీటరు సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, సిరీస్లో ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్నటువంటి ఈ వోల్ట్మీటర్ని కనెక్ట్ చేస్తే అక్కడది ఓపెన్ సర్క్యూట్ని క్రియేట్ చేస్తుంది. సో ఆ రకంగా ఇది రెండవ కారణం, అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ని అనుసరించి కూడా వోల్ట్మీటర్ని ప్యారల్లో కనెక్ట్ చేయడం, అమ్మీటర్లో సిరీస్లో కనెక్ట్ చేయడం అనేది సో ఆ రకంగా కరెక్ట్ అయినటువంటి అంశం అన్నమాట. మరి ఒకవేళ అమ్మీటర్ని ప్యారల్లో కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాము, అమ్మీటర్ని ఒకవేళ ప్యారల్లో కనెక్ట్ చేయాలంటే దానికి సిరీస్లో ఒక హై రెసిస్టెన్స్ని కనెక్ట్ చేయాలని చెప్పామన్నమాట. మరి వోల్ట్మీటర్ని ప్యారల్లో సిరీస్లో కనెక్ట్ చేయడం పాసిబులా అవ్వదు, ఎందుకంటే అది ఓపెన్ సర్క్యూట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇది దీనికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు.